జయశంకర్ జిల్లా ఐడిఓసి కార్యాలయంలో మహిళ, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు అడిషనల్ సివిల్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అఖిల, ఎస్పీ సంకీర్త్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తోందని తెలిపారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారాలను అందిస్తుందని తెలిపారు. సదరం సర్టిఫికెట్లు జారీతో పాటు భవిత కేంద్రాల ద్వారా విద్యా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో దివ్యాంగులు అద్భుత ప్రతిభ కనపరిచారని ప్రశంసిస్తూ ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. తదుపరి న్యాయ సహకార సంస్థ చైర్మన్ అఖిల మాట్లాడుతూ వైకల్యం ఉన్న దివ్యాంగులు చిత్రకళ, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. దివ్యాంగుల హక్కులకు సంబంధించి కోర్టుకు వచ్చే దివ్యాంగులకు న్యాయవాదిని ఏర్పాటు చేసి పూర్తి న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ దివ్యాంగులలో అసాధ్యాన్ని సాధించే శక్తి ఉందని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహిళా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డిఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిఆర్టీఓ బాలకృష్ణ, హెచ్ఎంఆర్టీ సంస్థ అధ్యక్షురాలు కె రజిత, ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఆయిలి మారుతి, పారా ఒలింపిక్స్ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.